Combined methodology for all subjects. It is very useful to all subjects for TET and DSA. ఇక్కడ కామన్ సిలబస్ అన్నిట్లో కూడా ఇదే ఉంటుంది. హిస్టరీ, నేచర్ అండ్ డెఫినిషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ డెఫినిషన్స్ ఉంటాయి. అయితే కామన్‌గా వచ్చేటటువంటివైతే ఇక్కడ మోర్ ఫోకస్ చేయాల్సినవి ఇవి. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అన్నిట్లో ఉంటది. అలాగే ఇంగ్లీష్‌లో, తెలుగులో కూడా. టీఎల్ఎం ఉంటుంది. సో, రెమెడియల్ మెథడ్స్ ఉంటాయి. ఈరోజు మనం ఇందులో కామన్ టాపిక్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్‌ని తీసుకొని ఎలా వస్తుందో బిట్లు చూద్దాం. లెక్చర్ మెథడ్. ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే ఉపాధ్యాయుడు విషయాన్ని ఉ నిలబడి మాట్లాడుతూ వివరిస్తూ ఉంటాడు విద్యార్థులకి. అక్కడ ఉపాధ్యాయుడు యాక్టివ్‌గా ఉంటాడు. విద్యార్థులు ప్యాసివ్‌గా వింటూ ఉంటారు. ఇది ఈ మెథడ్. సింపుల్‌గా చెప్పేస్తున్నాను. ఇందులో లక్షణాలేంటంటే టీచర్ సెంటర్డ్ మెథడ్ ఇది. టీచర్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటాడు. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని బోధించొచ్చు. దీనివల్ల ఉపయోగాలేంటంటే, తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని ఉపయోగించొచ్చు. అందుకే హైయ్యర్ క్లాసెస్‌లో, యూనివర్సిటీస్‌లో, కాలేజెస్‌లో దీన్ని ఉపయోగిస్తారు ఎక్కువగా. పెద్ద తరగతులకు ఉపయోగిస్తారు. అలాగే లెక్చర్స్ ఇస్తుంటారు చూసారా పెద్ద పెద్ద మీటింగ్స్‌లో. అది కూడా ఎక్కువ మందికి తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరవేయొచ్చు. అందుకోసం ఈ మెథడ్‌ని వాడతారు. విద్యార్థుల భాగస్వామ్యం అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా దేనికి ఉపయోగపడుతుంది మన టీచింగ్‌లో అంటే, కొత్త పాఠాన్ని పరిచయం చేసేటప్పుడు స్టార్టింగ్‌లో మనం లెక్చర్ మెథడ్‌ని ఉపయోగిస్తాం. అలాగే ఏదైనా ఒక సిద్ధాంతం గురించి చెప్పాల్సొచ్చేటప్పుడు ఉపయోగిస్తాం. హైయ్యర్ క్లాసెస్‌కి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్. ప్రదర్శనా పద్ధతి. ఉపాధ్యాయుడు ఒక వస్తువు, ప్రయోగము లేదా ప్రక్రియను ప్రత్యక్షంగా చూపిస్తూ బోధిస్తాడు. అంటే ఆ ప్రదర్శన చేస్తూ, ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ అంటే ఏదైనా ఒక డెమాన్‌స్ట్రేషన్ చెప్తూ అది నేర్పిస్తూ ఉంటాడు. ఎక్స్‌పెరిమెంట్ అని కాదు ఇది. డెమాన్‌స్ట్రేషన్ అంటే ప్రదర్శన. అంటే ఉదాహరణకి ఆహ్, ఏదైనా ఒక వస్తువుని గురించి వివరిస్తున్నాడు. లేకపోతే స్కెలిటన్ బాడీ గురించి మానవ శరీరం గురించి వివరిస్తున్నాడు. ఆ మానవ శరీరం తాలూకా స్కెలిటన్ చూపిస్తూ దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ దాని గురించి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసి నేర్చుకుంటారు విద్యార్థులు. ఇది విద్యార్థులకు స్పష్టమైన అవగాహన అనేది జరుగుతుంది. శాస్త్రీయ ప్రయోగాలకి ఇది అత్యంత అనుకూలమైనది. ఇది ఎక్స్‌పెరిమెంట్ కూడా డెమాన్‌స్ట్రేషన్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్. అయితే ప్రత్యక్షంగా ఇది చేయడం వలన ఇది డెమాన్‌స్ట్రేషన్ మెథడ్ అని అంటాం. సో, ఇది ఎక్కువగా సైన్స్ ఎక్స్‌పెరిమెంట్‌లో ఉపయోగపడుతుంది. మ్యాథమెటిక్స్ మోడల్స్‌కి, లాంగ్వేజ్ టీచింగ్ ఎయిడ్స్‌కి వీటిల్లో ఉపయోగపడుతుంది. సో, అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి అన్నిటిని ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చాక డిస్కషన్ మెథడ్ చర్చా పద్ధతి. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు పరస్పరం చర్చించుకుంటూ విషయాన్ని నేర్చుకుంటారు. ఇక్కడ విద్యార్థులు గ్రూపుల్లో కూడా చర్చించుకుంటారు. ఉపాధ్యాయుడు, విద్యార్థుడు చర్చించుకుంటాడు. ఉపాధ్యాయుడు ఇచ్చే అవకాశాన్ని బట్టి ఇక్కడ చర్చా పద్ధతి అనేది నడుస్తుంటుంది. అయితే విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య చర్చ జరుగుతుందా? లేదా విద్యార్థులకు చర్చ జరుగుతుందా? అనేది ఉపాధ్యాయుడు నిర్ణయించుకుంటాడు. ఆ రకంగా డిస్కషన్ మెథడ్ అనేది పెడతాడు. ఇక్కడ దీని లక్షణాలేంటంటే స్టూడెంట్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటది ఇక్కడ. క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. ఇక్కడ ఒకడి అభిప్రాయాన్ని ఇంకొకళ్ళు షేర్ చేసుకుంటారు. అభిప్రాయాలను వ్యక్తపరచడం అనేది అలవాటవుతుంది. సోషల్ ఆహ్, యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. అంటే సామాజికంగా ఆహ్, ఇతరులతో ఎలా కలవాలనే ఇది ఇక్కడ బాగా వస్తుంది పిల్లల్లో. ఇక ఇందులో ఉపయోగాలేంటంటే సోషల్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్‌కి ఇది బాగా ఉపయోగపడతది. ఇలాంటి మెథడ్స్‌లో పిల్లల చేత చేయించినప్పుడు ఇది పెద్దయిన తర్వాత పిల్లల్లో సోషల్ ఇష్యూస్ మీద ఏమైనా జరిగేటప్పుడు దీన్ని చర్చించడము, దాన్ని ఆహ్, పబ్లిక్‌లో మాట్లాడగలగడం ఇలాంటివన్నీ స్కిల్స్ అనేవొస్తాయి. ఆహ్, లిటరేచర్‌లో ఇది ఉపయోగపడుతుంది. లిటరేచర్‌కి సంబంధించి ఉపయోగపడుతుంది. ప్రాబ్లమ్ అనాలిసిస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక ప్రాబ్లమ్‌ని అందులో ఎన్ని భాగాలు చిన్న చిన్న ముక్కలుగా విభజించి దాని గురించి ఒక్కొక్క దాన్ని వివరించి చర్చించడం జరుగుతుంది. సో, ఇలాంటి సందర్భాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. బ్రీఫ్‌గా చెప్తున్నాను. ఇన్ డీటెయిల్ కావాలంటే యూ కెన్ గో విత్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ క్వెషన్ అండ్ ఆన్సర్ మెథడ్. ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానాల ద్వారా విద్యార్థుల జ్ఞానాన్ని అభివృద్ధి పరచడం. క్వెషన్స్ అడుగుతారు. ఆన్సర్స్ పిల్లలు చెప్తారు. ఇది క్వెషన్ అండ్ ఆన్సర్ మెథడ్. ఇంటర్వ్యూయర్‌లు కూడా అంతే కదా! ఇంటర్వ్యూలో క్వెషన్ అండ్ ఆన్సర్ మెథడే ఎక్కువగా ఉంటుంది. యాక్టివ్ లెర్నింగ్. ఇక్కడ విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తుంది. యాక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రశ్న అడుగుతాడు కాబట్టి పిల్లవాడు యాక్టివేట్ అవుతాడు. స్తబ్దంగా ఉండే పిల్లవాడికి ఒక క్వెషన్ అడగగానే వెంటనే యాక్టివేట్ అవుతాడు.
విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే తక్షణ ఫీడ్‌బ్యాక్ అనేది లభిస్తుంది. వెంటనే విద్యార్థి ప్రశ్నకి జవాబు చెప్పిన వెనకనే అది తప్పా, రైటా దాన్ని సరిచేయడం అనేది కూడా జరుగుతుంటుంది తప్పైతే. ఇలా తక్షణ ఫీడ్‌బ్యాక్ అనేది లభిస్తుంది. ఇందులో రివిజన్ చేయొచ్చు, ఎవాల్యుయేషన్ చేయొచ్చు. ఈ మెథడ్‌లో మనం చేయాల్సిన కొన్ని పద్ధతులు రివిజన్ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. ఎవాల్యుయేషన్ చేయొచ్చు. పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు సీసీఈ కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటున్నాం కదా! అందులో భాగంగా ఈ ప్రశ్నోత్తర పద్ధతిని మనం ఉపయోగించుకోవచ్చు. ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ అంటే పాఠం చెప్పడానికి ముందు ఏదైతే పూర్వజ్ఞాన పరిశీలన చేస్తామో అప్పుడు కూడా మనం ఈ ప్రశ్నోత్తర పద్ధతిని ఎక్కువగా వాడతాం. నెక్స్ట్ యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్. దీన్ని కార్యక్రమయుత ఆధారిత బోధన అని కూడా అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం స్కిన్నర్ దీంట్లో కార్యక్రమయుత ఆహ్, అభ్యసనం అనేది. ఇక్కడ కార్యక్రమయుత ఆధారిత బోధన. కార్యక్రమ ఆధారిత బోధన. అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. అంటే విద్యార్థులు స్వయంగా ఆ కార్యక్రమాల్లో లేదా ఆ కృత్యాల్లో పాల్గొంటూ నేర్చుకుంటారు. ఏదైనా ఒక కృత్యం ఇస్తాడు. ఆ కృత్యం ద్వారా పిల్లలు నేర్చుకుంటారనమాట. దీన్ని మనం లెర్నింగ్ బై డూయింగ్ సమర్థిస్తుంది ఇది. చైల్డ్ సెంట్రెడ్ ఇది. కంప్లీట్‌లీ చైల్డ్ సెంట్రెడ్. పిల్లవాడు యాక్టివిటీలో పాల్గొంటేనే ఆ పని చేయగలడు. అలాగే ఇది పిల్లల్లో ఆసక్తి అనేది చాలా పెంచుతుంది. ఇది ఎక్కువగా ప్రైమరీ క్లాసెస్ పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకటో తరగతి, రెండో తరగతి 5 క్లాసెస్‌లో పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మ్యాథమెటిక్స్ యాక్టివిటీస్ చేయించడానికి ఉపయోగపడుతుంది. సైన్స్ యాక్టివిటీస్ చేయించడానికి ఉపయోగపడుతుంది. ఏ యాక్టివిటీ అయినా చేయించుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ అది తెలుగైనా అవ్వచ్చు, ఇంగ్లీష్ అయినా అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అయినా అవ్వచ్చు. మనం ఇచ్చిన యాక్టివిటీ అనేది కాంటెంట్ బేస్డ్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ ప్రొజెక్ట్ మెథడ్. ఈ ప్రాజెక్ట్ పద్ధతనేది నిజ జీవిత సమస్యలను ఎంపిక చేసుకొని, దానికి పరిష్కారం కనుగొనే విధంగా చర్చించి నేర్పే పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. అంటే ఎక్కడైతే మనం ఇప్పుడు మనకి ప్రాజెక్ట్‌కి సంబంధించిన మార్కులున్నాయి కదా! మనం ఆ ప్రాజెక్ట్ ఎలా ఇవ్వాలి? దాన్ని బట్టి ఆలోచించుకున్నట్లయితే, ఒక నిజ జీవిత సమస్యని మనం యాక్చువల్‌గా ఎంపిక చేయాలి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి చేసేటప్పుడు ఒక నిజ జీవిత సమస్యను ఎంపిక చేసి, దానికి పరిష్కారం కనుక్కోమని పిల్లలు వాళ్ళకివ్వాలి. తద్వారా పిల్లలు ఆహ్, బయట సమాజంలో దాని గురించి తెలుసుకొని, దాని గురించి ఆహ్, సమాచారాన్ని సేకరించుకొని, సింథసిస్, అనాలిసిస్ అవన్నిటిని క్రోడీకరించుకొని, మనకి ఫైనల్‌గా ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. అయితే ఈ సిద్ధాంతాన్ని చెప్పినవాడు జాన్ డ్యూయి. ఇతను చెప్పినటువంటి దీనికి బేస్ ఇతనిదే. సో, దీన్ని అభివృద్ధి చేసిన వాడైతే కిల్‌పాట్రిక్. ఇతను అనుభవాత్మక అభ్యసనం అని కూడా అంటారు దీన్ని. అనుభవం ద్వారానే నేర్చుకుంటారు ఇక్కడ కూడా. ఇక్కడ పిల్లలెళ్తారు తన సమాజంలో ఎన్నో విషయాల్ని తెలుసుకుంటారు. అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. లేదా ఎంక్వైరీ చేయొచ్చు. ఇలా రకరకాలుగా తెలుసుకొని ప్రాజెక్ట్ మెథడ్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఈవీఎస్‌లో మనం ప్రాజెక్ట్ మెథడ్స్ ఈవీఎస్ లేదా సైన్స్, సోషల్ ఇలాంటి వాటిలో ఇవ్వచ్చు. ఇప్పుడు తెలుగు, మ్యాథ్స్‌లో కూడా ఇస్తున్నాం మనం ప్రాజెక్ట్స్. ఎలా ఇవ్వాలనేది అదే సబ్జెక్ట్స్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సమస్య పరిష్కార పద్ధతి. ఇది ఒక రకమైన టీచింగ్. ఒక సమస్యను విశ్లేషించి సరైన పరిష్కారం కనుగొనే విధంగా బోధించే పద్ధతి. సమస్య ఏదైనా ఒక సమస్య తీసుకొని దాన్ని ము చిన్న చిన్న భాగాలుగా చేసి, ఆ భాగాల నుంచి సరైన పరిష్కారాన్ని రాబట్టడం. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఇందులో దశలేటంటే సమస్యను గుర్తించడము, సమాచార సేకరణ, ఊహలను రూపొందించడం, పరీక్షించడము, పరిష్కారం కనుగొనడం. ఫైనల్‌గా దీని ఉపయోగాలు మ్యాథమెటిక్స్‌లో ఉంటుంది, సైన్స్‌లో ఉంటుంది. అలాగే లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి మెథడ్ ఏది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. నెక్స్ట్ హ్యూరిస్టిక్ మెథడ్. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే విద్యార్థులు స్వయంగా పరిశీలించి ప్రయోగాలు చేసి సత్యాలను కనుగొనే పద్ధతి. హ్యూరిస్టిక్ మెథడ్‌లో ప్రయోగాలు చేసి సత్యాలు కనుగొంటారు. హ్యూరిస్టిక్ మీన్స్ ఆవిష్కరణ. దీన్ని లెర్నింగ్ బై డిస్కవరీ అంటారు. దీన్ని ప్రతిపాదించినవాడు ఆర్మ్‌స్ట్రాంగ్. ఇది ఇక్కడ టీచర్ ఒక గైడ్‌గా మాత్రమే ఉండాలి. హ్యూరిస్టిక్ మెథడ్‌లో పిల్లవాడే తానే ఆవిష్కరిస్తున్నాను అనే ఒక ఫీలింగ్ కలిగించాలి ఉపాధ్యాయుడు. అంటే పిల్లవాడు తానే ఒక శాస్త్రవేత్త అని ఫీల్ అవుతుంటాడు. ఆ రకంగా టీచర్ ఓన్లీ గైడ్ మాత్రమే. అలా చేస్తూ ఈ మెథడ్‌లో బోధన అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా సైన్స్, మ్యాథమెటిక్స్‌లో వాడతారు. నెక్స్ట్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటంటే ఆగమన పద్ధతి. ప్రత్యేక ప్రత్యేక ఉదాహరణ నుండి సాధారణానికి రావడం. ప్రత్యేకం నుంచి సాధారణం. స్పెసిఫిక్ టు జనరల్. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్స్ నుంచి రూల్స్ రప్పించడం. అంటే ఎగ్జాంపుల్స్ ఉపయోగించుకొని ఒక ఫార్ములా తయారు చేయడం.
మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం. సో, 2 + 4 = 6, 4 + 6 = 10, 6 + 8 = 14. ఇక్కడ అన్ని ఈవెన్ నంబర్‌లు కలిపితే ఈవెన్ నంబరే వస్తుంది. అంటే ఏవైనా 2 ఈవెన్ నంబర్‌లు కలిపితే ఈవెన్ నంబర్ వస్తుందనే ఒక రూల్‌ని ఇక్కడ ఫార్మ్ చేయడం జరిగింది. ఇలాంటి పద్ధతిని అంటే ఉదాహరణల నుంచి సూత్రాన్ని రప్పించగలిగితే దాన్ని ఆగమన పద్ధతి లేదా ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. మరి డిడక్టివ్ మెథడ్ అంటే ఏమిటి? సూత్రం నుంచి ఉదాహరణల వరకు రావడం. అంటే ముందుగా నియమాన్ని చెప్పి తర్వాత ఉదాహరణలిస్తాం. ఉదాహరణకి త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనేసి ముందే చెప్పేస్తాం. తర్వాత సమస్యలు చేయిస్తాం. ఒక త్రిభుజం తీసుకుంటాం. 3 కోణాలను కొలిపించి 30 + 60 + 90 దట్ ఈజ్ ఈక్వల్ టు 180. అట్లాగా 45 + 45 + 90 అలాగా 3 కోణాలు కలిపి ఎంత అనేది మనం చేయిస్తాం. ఇలా ఫార్ములాను ముందు చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ చేయిస్తే అది డిడక్టివ్ మెథడ్. దీన్నే న్ నిగమన పద్ధతి అని అంటాం. నెక్స్ట్ రెమెడియల్ టీచింగ్. ఇది నివారణాత్మక బోధన. ఇది రెమెడియల్ టీచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంట్ అంటే ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంటే. ఎవరైతే అభ్యసన లోపాలున్నాయో అలాంటి పిల్లల్ని గుర్తించి వాటిని సరిచేయడానికి చేసేటటువంటి బోధనే రెమెడియల్ టీచింగ్. ఇది డయాగ్నోస్టిక్స్ టెస్ట్ చేయాలి ఫస్టు. అంటే ఏ స్థాయిలో వీడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అనేది ముందుగా టెస్ట్ చేయాలి. డాక్టర్ దగ్గరికెళ్తే ముందు డయాగ్నోసిస్ చేస్తారు కదా! అట్టగా మనం ఉపాధ్యాయుడిగా ఆ పిల్లవాడు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడని డయాగ్నోసిస్ టెస్ట్ చేస్తాం. తర్వాత ఎర్రర్ అనాలిసిస్ ఎలాంటి తప్పులు చేస్తున్నాడు అనేది అనాలిసిస్ చేసి, ఆ అనాలిసిస్‌కి తగినటువంటి రెమెడియల్ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేస్తాం. ఆ తర్వాత ఆ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత దానికి టెస్ట్ పెడతాం. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ చేస్తాం. ఇలా రకంగా ఈ పద్ధతిని రెమెడియల్ టీచింగ్ మెథడ్ అంటారు. ఇది ఎక్కువగా దీనివల్ల ఉపయోగం ఎవరికంటే స్లో లెర్నర్స్ ఎవరైతే లెర్నింగ్ డిజబిలిటీస్, లెర్నింగ్ డిఫికల్టీస్‌లో ఉంటారో వీకర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ ప్రయోగాన్ననేది మనం ఎక్కువగా ఈ టీచింగ్ మెథడ్‌ని వాడతాం. సో, అందుకే రెమెడియల్ మనకి ఇయర్ స్టార్టింగ్‌లోనే రెమెడియల్ టీచింగ్‌లో భాగంగానే ఇంకా ఎవరైనా పిల్లలు వెనకబడి ఉంటారేమోననే ఉద్దేశంతో ప్రారంభంలోనే మనకి ఆహ్, రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది కొత్తగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ రెడీనెస్ ప్రోగ్రామ్‌లో ఈ వీకర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ లెసన్స్ డిజైన్ చేసి అలాగా అందరికీ అది రెడీనెస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చాక ఇప్పుడు మనం గత 10 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు. ఇక్కడ క్వెషన్ చూడండి. దాని ఆన్సరు ఇక్కడ ఏ ఇయర్‌లో వచ్చిందో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇయర్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి మీరు చదువుకోవచ్చు. విచ్ టీచింగ్ మెథడ్ ఈజ్ లెర్నర్ సెంటర్? లెర్నర్ సెంటర్డ్ ఏది? అంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ప్రాజెక్ట్ మెథడ్, లెర్నర్ సెంటర్డ్ ఉంటుంది. అంటే మిగతా అన్నీ కూడా క్వెషన్ అండ్ ఆన్సర్ మెథడ్ అని, లెక్చర్ మెథడ్ అని అలా ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు అందులో మనం ఆహ్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది లెర్నర్ సెంట్రెడ్ అనేవి ఏ మెథడ్స్ వస్తాయనేది ఒక ఫ్రేమ్ తయారు చేసుకోవాలి. ప్రాజెక్ట్ మెథడ్‌లో వస్తుంది. ఇంకా ఎక్స్‌పెరిమెంట్ మెథడ్‌లో వస్తుంది. అట్లాగా ఎక్కడెక్కడ వస్తుందో మనం అది రాసుకొని లేనిదేది లేదా అయిందేది ఇలా క్వెషన్ రావచ్చు. లెర్నింగ్ బై డూయింగ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ టీచింగ్ మెథడ్. దేనికి లెర్నింగ్ బై డూయింగ్? ప్రాజెక్ట్ మెథడ్. నేర్చుకుంటూ ఆహ్, చేస్తూ నేర్చుకుంటాడు. విచ్ మెథడ్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ డెవలపింగ్ సైన్స్ యాటిట్యూడ్? డెమాన్‌స్ట్రేషన్ మెథడ్. మెథడ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. సైంటిఫిక్ యాటిట్యూడ్‌ని డెవలప్ చేయడంలో ఒక ప్రదర్శన పద్ధతి ఉపయోగపడుతుంది. అలాగే విచ్ టీచింగ్ మెథడ్ ప్రొవైడ్స్ మాక్సిమం స్టూడెంట్స్ పార్టిసిపేషన్? ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేయాలంటే డిస్కషన్ చర్చా పద్ధతిలో చేస్తారు. ప్రాజెక్ట్ మెథడ్ వాస్ ప్రపోజ్డ్ బై కిల్‌పాట్రిక్. విచ్ మెథడ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ స్పెసిఫిక్ ఆర్ జనరల్? విచ్ మెథడ్ ఫాలోస్? ఇది ఎవరు ఇండక్టివ్ మెథడ్. జనరల్ టు స్పెసిఫిక్ డిడక్టివ్ మెథడ్. విచ్ మెథడ్ ఈస్ బెస్ట్ ఫర్ డెవలపింగ్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్? ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. పేరులోనే ఉంది ప్రాబ్లమ్ సాల్వింగ్ అని. విచ్ మెథడ్ ఎంకరేజ్ సెల్ఫ్ లెర్నింగ్ త్రూ డిస్కవరీ? హ్యూరిస్టిక్ మెథడ్. తానే ఆవిష్కరిస్తున్నాననే భావన ఎందులో కలుగుతుందంటే ఆవిష్కరణ పద్ధతి. విచ్ టీచింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ టీచింగ్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్? అంటే ల్యాబొరేటరీ మెథడ్. ఇలా రకరకాల మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా కొన్ని మెథడ్స్ మీ బుక్స్‌లో ఉంటాయి. అవి చూడండి. మాక్సిమం అన్నిటికి కామన్‌గా ఉండేవి ఇవి. అవి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆప్షన్స్ ఇచ్చి క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. విచ్ టీచింగ్ మెథడ్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో డెమాన్‌స్ట్రేషన్ మెథడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెక్చర్ మెథడ్ కాదు.
మోస్ట్ సూటబుల్ ఫర్ డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలంటే హ్మ్, ప్రదర్శనా పద్ధతి మాత్రమే బాగా ఉపయోగపడతది. ప్రదర్శనా పద్ధతి ద్వారా పిల్లలు చూసి నేర్చుకుంటారు. అదే లెక్చర్ మెథడ్‌లో సోలోగా చెప్తే వినరు. అర్థమవ్వదు. ఆళ్ళు పట్టించుకోరు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్, ప్రదర్శనా పద్ధతి. డ్రిల్ మెథడ్, డిక్టేషన్ మెథడ్ ఇవేవి కావు. విచ్ మెథడ్ గివ్స్ మాక్సిమం పార్టిసిపేషన్స్ టు స్టూడెంట్స్? ఇందాకే చెప్పుకున్నాం డిస్కషన్ మెథడ్ చర్చా పద్ధతి. ద లెక్చర్ మెథడ్ ఈజ్ మెయిన్‌లీ ఇది టీచర్ సెంటర్డ్. లెక్చర్ మెథడ్ ఎప్పుడు కూడా టీచర్ యాక్టివ్‌గా చెప్తూ ఉంటాడు. పిల్లలు వింటే వింటాడు, వినకపోయినా పడుకుంటాడు. సో, దట్ ఈస్ టీచర్ సెంటర్డ్ మెథడ్. ఇక్కడ పిల్లలవాడు సెంటర్ కాదు. గుర్తుపెట్టుకోవాలి ఇది. మిగతావన్నీ కూడా యాక్టివిటీ సెంటర్డ్. ఇది స్టూడెంట్ సెంటర్డ్. ఇందాక చెప్పాను. స్టూడెంట్ సెంటర్డ్ ఉన్నవి ఏవేవి అది గుర్తుపెట్టుకోవడానికి. చైల్డ్ సెంటర్డ్ మెథడ్, యాక్టివిటీ సెంటర్డ్, ప్రాజెక్ట్ సెంటర్డ్. ఈ ప్రాజెక్ట్ మెథడ్, యాక్టివిటీ మెథడ్, చైల్డ్ సెంటర్డ్ మెథడ్. ఈ మూడిట్లో కూడా చైల్డే ప్రధానం. విచ్ టీచింగ్ మెథడ్ ఈస్ ద బెస్ట్ డెవలపింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్? ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ప్రాబ్లమ్ సాల్వింగే. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ వాజ్ డెవలప్డ్ బై కిల్పాట్రిక్. విచ్ టీచింగ్ మెథడ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్? ఇది ఎవరు ఫాలో అవుతున్నారు? లెర్నింగ్ బై డూయింగ్ ప్రాజెక్ట్ మెథడ్‌లో. నెక్స్ట్ ఎగ్జామ్ బేస్డ్ డిఫరెంట్. విచ్ టీచింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ స్టెప్ బై స్టెప్? మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ఉపయోగపడేది ఇండక్టివ్ మెథడ్. ఇక్కడ స్టోరీ టెల్లింగ్ కాదు, డ్రిల్లింగ్ కాదు, లెక్చర్ మెథడ్ కాదు. ఈజీగా ఉంటాయి ఇది. ఇన్ విచ్ టీచింగ్ మెథడ్ డూ స్టూడెంట్స్ లెర్న్ త్రూ డైరెక్ట్ అబ్జర్వేషన్? ప్రత్యక్ష పరిశీలన. ప్రత్యక్ష పరిశీలనలో ఏ మెథడ్ ఉపయోగపడుతుంది అంటే డిస్కషన్ మెథడ్. చర్చా పద్ధతిలో డైరెక్ట్‌గా టీచరు, పిల్లలు కలిసి పాల్గొంటారు కాబట్టి అందులో అబ్జర్వేషన్ అనేది డైరెక్ట్‌గా జరుగుతుంది. అలాగే విచ్ టీచింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ యూజ్‌ఫుల్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్? అంటే స్టోరీ టెల్లింగ్ మెథడ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌కి ఏది ఉపయోగపడుతుంది? స్టోరీ టెల్లింగ్. విచ్ టీచింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ డెవలపింగ్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్? అంటే డిస్కషన్ మెథడ్. క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ డెవలప్ చేసేవి. సో, ఈ రకంగా మనం కొన్ని బిట్ల నిందలైతే చూడగలిగాం.